నమస్తే. మొన్న బీసీ సభ పేరుతో ఇందిరా పార్క్ దగ్గర ఓ కామెడీ షో చేశారు కల్వకుంట్ల కవిత గారు. నిన్న సిరిసిల్లలో పార్టీ కార్యకర్తల మీటింగ్లో కల్వకుంట్ల తారక రామారావు గారు దానికి మించిన మరో కామెడీ చేసిండు. ఇవి ఒక ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ షోస్ అన్నమాట ఇవన్నీ. ఆమె ఏమన్నది, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇవ్వకపోతే నేను ఊరుకోను అన్నది. మరి మీరేం చేసిరమ్మా, 35% నుంచి 18%కి తగ్గించారు, వేల మంది సర్పంచ్లని కాకుండా చేసిరు బీసీలని అని అంటే దానికి సమాధానం లేదు. మా నాన్న చేసింది మాత్రం నేను చెప్పాను, కానీ ఇప్పుడున్న వాళ్ళు మాత్రం చేయాలి, కానీ మీకు అడిగే అర్హత లేదు అని జనం అంతా తూతూ అంటున్నారు. ఇక నిన్న సిరిసిల్లలో కేటీఆర్ మాట్లాడుతున్నాడు, చూడు ఎట్లుందో. కేంద్రంలో చక్రం తిప్పుతాం, కేంద్రంలో చక్రం తిప్పుతారట. ఎట్లా తిప్పుతారట? చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లాగా మనకు కూడా ఒక రోజు వస్తుంది. చిన్న పొరపాట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం, సీఎం చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్, ఫార్ములా కేసులో విచారణకు హాజరవుతా కేటీఆర్. మనం ఫస్ట్ 2 లైన్లు చూద్దాం. చంద్రబాబు నితీష్ కుమార్ లాగా మనకు కూడా ఒక రోజు వస్తుంది అంటుండు. అసలు నువ్వు ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశ రాజకీయాలు చేస్తానని మీ నాయన స్టార్ట్ చేసిండు. మరి నువ్వు చక్రం తిప్పేటోనివి అయితే మహారాష్ట్ర ఎలక్షన్స్ వచ్చినాయి, ఆడ ఆల్రెడీ నువ్వు ఒక పార్టీ అధ్యక్షుని పెట్టినావు, మీ నాయన ఆడికి పోయిండు, ఓ పెద్ద ఎత్తున హంగామా చేసిరు, నానా హంగామా చేసిరు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు, రైట్? మరి ఎందుకు మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్లో పోటీ చేయలే? మళ్ళీ చక్రం తిప్పుతా, ఇది చెప్తా, అది చేస్తా, అదైపోయింది. ఆడ ఒడిశాలో ఎలక్షన్, ఆడొక అధ్యక్షుని పెట్టినాం, అది ఎటు పోయిందో? టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చింది జాతీయ రాజకీయాల కోసమే కదా. మరి ఏమైంది బీఆర్ఎస్? చివరికి ఏడిదాకా వచ్చింది మీ పరిస్థితి? అసలు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడంతోనే మనం ఓడిపోయినాం. మళ్ళీ టీఆర్ఎస్నే చేయాలి అన్న ఒక లైన్ కూడా కార్యకర్తలు వినిపించారు కదా మీ పార్టీ మీటింగ్స్లో. ఎంపీ ఎలక్షన్లకు ముందు ప్రతి ఎంపీ నియోజకవర్గ రివ్యూ మీటింగ్లో కార్యకర్తలు లేచి నిలబడి ఎవడు మార్చమన్నాడు బీఆర్ఎస్గా, టీఆర్ఎస్ఏ పెట్టండి నేను అడిగిరా లేదా? అయినా ఇంతవరకు మీకు సోయి లేదు, అది వేరే విషయం, అది మీ ఇష్టం. ఏంది మీరు చక్రం తిప్పేది అంటున్నా? ఈడ వేసింది ఏముంది, ఈడ పడేసింది ఏముంది? మళ్ళీ ఏమంటుండు, చిన్న పొరపాట్లతో ఓడిపోయినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో. అంటే ఏందో ఆ చిన్న పొరపాటు, ఇంకా ఫోన్ ట్యాపింగ్ గట్టిగా చేయాల్సి ఉండేనా? ఏం చేయాల్సి ఉండే? ఇంకా పెద్ద ఎత్తున 2000, 3000, 5000, 10,000 పంచినాం, ఓటుకి 20,000 ఇవ్వాల్సి ఉండేనా? ఏంది ఆ పొరపాటు? 10-15 మంది ఎంపీలతో నితీష్ కుమార్, చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. అసలు వాళ్లకు నీకేమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఒక స్టాండ్ మీదనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ పార్టీ అని చెప్పుకున్నా ఆయన ఏమి నేను మహారాష్ట్రలో పోటీ చేస్తా, ఇంకో దగ్గర పోటీ చేస్తా, ఆడ పోటీ చేస్తా అని ఏం అనలేదు ఆయన. అర్థమైందా? ఆయన ఇంకా తెలంగాణలోనే ఆయన పెద్దగా సరే ఆయన పోదపోయిందని చెప్పి వదిలేసిండు, ఒక రకంగా చెప్పాలన్నాడు. ఇక్కడ ఎట్లాగో పార్టీ లేచే అవకాశం లేదని ఎలక్షన్స్కి ముందు. కానీ మీరేం చేసిర్రు? లేవలేకపోయినా మేము అది పొడుస్తాం ఇది పొడుస్తామని మహారాష్ట్రకు, ఒడిశాకు ఆడికిడికి పోయి హంగామా చేసిరు. చివరికి ఆంధ్రప్రదేశ్ కూడా పోతిరిగా. మరి ఇప్పుడు చక్రం తిప్పేటప్పుడు మరి ఆంధ్రప్రదేశ్కి పోయి ఎందుకు పోటీ చేయాలి? ఆడ తోట చంద్రశేఖర్ అని ఒక ఆయన అధ్యక్షుని పెట్టినారు కదా. సరే ఇవన్నీ వదిలిపెట్టు, నువ్వు కేంద్రంలో చక్రం తిప్పుతా అంటున్నావు కదా. మొన్న ఎంపీ ఎలక్షన్లు ఎన్ని సీట్లు వచ్చినాయి నీకు? పెద్ద గుండుసున్నా వచ్చిందిగా. ఎందుకు వచ్చింది? అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పొరపాట్ల వల్ల ఓడిపోయినావు, ఓకే. మరి ఎంపీ ఎలక్షన్లలో 5 నెలల తర్వాత జరిగిన ఎలక్షన్స్ కదా. మరి 5 నెలల తర్వాత జరిగిన ఎలక్షన్స్లో ఎందుకు గుండుసున్నా వచ్చింది? మీ నాయన కూడా ప్రచారం చేసింది కదా, నియోజకవర్గం తిరిగి ప్రచారం చేసిండు కదా. మరి ఎందుకు బీజేపీకి 8 వచ్చినాయి, కాంగ్రెస్కి 8 వచ్చినాయి, నీకెందుకు గుండుసున్నా వచ్చింది? ఏం చక్రం తిప్పుతావు? ఇంకా అయిపోయింది మీ పని అయిపోయింది. ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఇంకా మీరు చేయాల్సింది ఏమీ లేదు. చిన్న పొరపాట్ల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ కారణంతోనో మంచి వాళ్లను ప్రజలు కాదనుకొని అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు 8 సీట్లు ఇచ్చిరట. అంటే ఈడ కూడా మళ్ళీ జనాన్ని తప్పుపడుతున్నాడు. ప్రజలట ఏ కారణంతోనో తెలియదు కానీ మంచోళ్ళను వద్దనుకున్నట చెడ్డోళ్ళకి వేసిరట ఓటు. అంటే ఇక్కడ మళ్ళా ప్రజలదే తప్పు అంటున్నాడు. ఈయనకు ముందు నుంచి 11 నెలలు అవుతుంది ఇలా అధికారం కోల్పోయి, ఇప్పటి వరకు కూడా మార్పు రాలే. ఎంతసేపు జనాందే తప్పు. మరి మనమేం తప్పులు చేసిన? పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు నువ్వు జనము ఏదో కారణం చేత వాళ్ళకు ఓటేసిరంటే మరి నువ్వు ఒక్క సీటన్నా గెలవాలి కదా కనీసం. ఇట్లుండదు ఇలా లెక్క. సంవత్సరం గడిచినా కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులు గుండుసున్నా,
కాంగ్రెస్ సర్కార్ వచ్చి 400 రోజులు గడిచినా 6 గ్యారంటీలకు దిక్కులేదు. సిరిసిల్లలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం ముఖ్య నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు భరోసాకు రైతుల దగ్గర నుంచి ప్రమాణ పత్రాలు అడగడం విడ్డూరం. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు కోసం ఎవరికి దండం పెట్టలే, దరఖాస్తు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం భరోసాకి ఏం అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పేశారు. అసలు ఇది కాదు, నువ్వు సిరిసిల్లలో మీటింగ్ పెట్టినావు కదా, 1000 ఎకరాల భూమి కబ్జా అయిందట, మొత్తం జైలుకి పోతున్నారు, 4గురిని జైలుకి పంపించారు, ఇంకా భూమి అంతా రికవరీ చేస్తున్నారు. అందులో నీ పాత్ర ఏంది చెప్పవు? కేంద్రంలో చక్రం దిప్పుడు కాదు, ఫస్ట్ సిరిసిల్లలో కబ్జాలు చేసిన భూముల సంగతి చెప్పు, నీ బ్యాచ్కి రాసిచ్చిన భూముల సంగతి చెప్పు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఈ టీఆర్ఎస్ నష్టపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీరు మీ చెల్లె. ఇక మీ వల్ల కాదు, మీరేమైనా తప్పుకొని ఆ పార్టీని ఆ టీఆర్ఎస్లో ఎవరైతే తెలంగాణ మూమెంట్లో చాలా బలంగా పనిచేసిన ఆ నాయకుల చేతిలో పార్టీని పెట్టండి. మీ కుటుంబం పక్కకు జరిగి వాళ్ళ చేతిలో కనుక పార్టీ పెడితే ఏమన్నా బాగుపడి మళ్ళీ కొంత పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కార్యకర్తలు కోరుకుంటున్నారు, మీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. వాళ్ళకి పాపం ఈ దొంగలో లంగలో ఏదో పోయి ఏదో ముందు నుంచి ఇళ్ళనే ఉన్నాం, 2001 నుంచి తెలంగాణ కోసం కష్టపడ్డాం, మనం ఇళ్ళనే ఉందామని అనుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు పాపం. వాళ్ళందరి ఆశల మీద నీళ్లు జల్లుతున్నది నువ్వు జర తప్పుకుంటే ఇంకోరి చేతిలో పెడితే పార్టీ ఏమైనా బాగుపడుతుంది. ఇక నువ్వు కేంద్రంలో చక్రం తిప్పుతా, ఈ చక్రాలు విక్రాలు నీకు కుదరే కానీ ఈడ చేయి ఫస్ట్. నువ్వు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.